గోంగూర పప్పు చేసుకోవడం అయిపోయింది. తాలింపు పెట్టింది. గోంగూర పప్పు వేడివేడిది ఎలా చేసుకున్నామో ఈరోజు చూద్దాం రండి. ఇదిగో ఈరోజు వేడివేడి గోంగూర పప్పు రెడీ. గోంగూర పప్పు జొన్న రొట్టె రెడీ. జొన్న రొట్టె గోంగూర పప్పు వేసుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. తిందాం రండి. కప్పు పప్పు పోసుకుంటుంది, కడిగి పెట్టుకుందాం. పప్పు గ్లాస్ నర నీళ్ళు పోసుకుందాం. ఒక 5 నిమిషాలు నానబెట్టుకుందాం. గోంగూర పప్పు అండి. 1 కప్పు పప్పు, 1 కట్ట గోంగూర, 6 పచ్చిమిరపకాయలు, చెంచా పసుపు, కరివేపాకు, ఇంత కొత్తిమీర. గోంగూర పప్పు చేసుకుందాం. టమాటా కూడా ఒకటి వేసుకోవాలండి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అన్నీ ఇలా కలిపి పెట్టుకోవాలి. 1 రెమ్మ చింతపండు కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. పొయ్యి ముట్టించుకుందామండి. గోంగూర పప్పు పెట్టుకుందాం. పని చేసుకుందాం. గోంగూర పప్పు అయిపోయిందండి. నేను ముందే ఎప్పుడు ఉప్పేనండి, రుబ్బుకుంటప్పుడు వేస్తాను. దించుకొని రుబ్బుకుందాం. ఉప్పు వేసుకోలేదండి. నేను ఎప్పుడైనా గోంగూర పప్పు ఉడికిన తర్వాత వేసుకుంటా, తొందరగా ఉడకదని. ఇప్పుడు రుబ్బుకుందామండి, సరిపడ ఉప్పు వేసుకొని. బుడగలుగుతుంది. కొంచెం నీళ్ళు వేస్తున్నాం. తాళం పెట్టుకుందాం. గోంగూర పప్పు ఇలా సర్వ్ చేసుకుందాం. తాళం పెట్టుకుందాం. ఇలా 2 చెంచాలు నూనె వేయాలి. సగం చెంచాడు జీలకర్ర, సగం చెంచాడు ఆవాలు, 5 రెక్కలు వెల్లుల్లి, బంద్ చేస్తుంది. ఆ తర్వాత గోంగూర పప్పు చేసుకోవడం అయిపోయింది. తాలింపు పెట్టింది. గోంగూర పప్పు వేడివేడిది ఎలా చేసుకున్నామో ఈరోజు చూద్దాం రండి. ఇదిగో ఈరోజు వేడివేడి గోంగూర పప్పు రెడీ. గోంగూర పప్పు జొన్న రొట్టె రెడీ. జొన్న రొట్టె గోంగూర పప్పు వేసుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. తిందాం రండి.